మొన్ననే మనం అనుకున్నాం. లావణ్య త్రిపాఠి గారొచ్చి మొత్తం ఎలా జరుగుతుంది? ఎంత నెగటివిటీ ఉంది? ఎన్ని రకాల ట్వీట్‌లతోని ఎలా సోషల్ మీడియా, ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఎన్ని రకాలుగా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు అని చెప్పేసి మొన్న మనం ఒక వీడియో చేసాం. ఆళ్ళింకా దొరకలేదు. వాళ్ళ కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఈ లోపే నిన్న గాక మొన్న పెళ్ళై చాలా హ్యాపీగా ఉండాలి, అన్యోన్యంగా ఉండాలని ప్రపంచం అందరూ కూడా ఆ జంటను బ్లెస్ చేశారు. ఆ జంట ఎవరో కాదు, విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న గారు. వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉండాలి. వాళ్ళది పెళ్లి నిజంగా అత్యంత వైభవంగా జరిగింది. చాలా ప్లానింగ్‌గా, చాలా పద్ధతిగా, అందరికీ ఆమోదయోగ్యంగా చాలా ఇలా ఉంటే బావుంటది కదా! అనుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని మిలియన్ల మంది వాళ్ళపై ప్రశంసల వర్షం కురిపించారని చెప్పేసి మనందరం మాట్లాడుకున్నాం. అంతా బావుంది. అంతా పర్ఫెక్ట్‌గా ఉంది. వాళ్ళింకా రెగ్యులర్‌గా షూటింగ్‌కెళ్ళాలి. సినిమాలున్నాయి. మంచి మంచి సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. 'రణబాలి' అనే సినిమాలో ఇద్దరు కలిసి షూట్ జేస్తున్నారు. ఇద్దరు కలిసి చక్కగా కాలేజీకెళ్ళినట్టో, స్కూలుకెళ్ళినట్టో, లేకపోతే ఇద్దరు కలిసి జాబ్‌కెళ్ళినట్టో ప్రశాంతంగా ఎళ్తున్నారు కదా! అనుకున్న టైంలో ఒక పెద్ద కేసు లాంటిదొకటొచ్చింది. ఆ కేసేంటంటే 'రష్మిక మండన్న' గారు గత 8 సంవత్సరాలుగా నాపై తీవ్రంగా విరుచుకుపడుతున్న ఒక వర్గం. ఎవరైతే వాళ్ళు నా మీద కక్ష కట్టి కక్షపూరిత చర్యలాగా ప్రేరేపిస్తున్నారో వాళ్ళ మీద నేను కఠిన చర్యలు తీసుకోవాలనుకుంటున్నాను అని జెప్పేసి ఒక పెద్ద లెటర్ మీడియా ద్వారా విడుదల చేశారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఆ మ్యాటర్‌కి సంబంధించి, ఆ విడుదల చేసిన లెటర్‌కి సంబంధించి విపరీతంగా ట్రోల్ జరుగుతోంది. ఏంటి అసలు ఏం జరిగిందంటే, ఆమె యాక్టింగ్‌కొచ్చిన రోజు నుంచి కూడా ఎవరో పనిగట్టుకొని ఆమెని ట్రోల్ చేస్తున్నారనేది ఆమె మాట్లాడుతున్నారు. దానికి తగ్గట్టుగానే మొన్న పెళ్ళికి సంబంధించి, వ్యక్తిగత జీవితానికి సంబంధించి జరిగిన విషయాలన్నిటి మీద కూడా విపరీతంగా మళ్ళీ రివర్స్‌లో ట్రోల్ చేస్తున్నట్టు, ఎక్కడెక్కడో మాట్లాడిన బిట్స్‌ని తీసి పర్టిక్యులర్‌గా ఒక చిన్న చిన్న సన్నివేశాలను, లేకపోతే తన ప్రమేయం లేకుండా తీసిన కొన్ని వీడియో క్లిప్పింగ్స్‌ని తీసి జతకట్టి దాన్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. వీళ్ళందరికీ ఆమె మంచి క్లియర్‌గా వార్నింగ్ ఇస్తున్నారు. ఎలాంటి వార్నింగ్ అంటే, నేను ఇప్పటివరకు ఓర్చుకొని ఓపిక పట్టాను. ఇక నా పేషెన్స్‌కి టైం అయిపోయింది. ఇక నుంచి నేను చర్యలు తీసుకునే పనిలో ఉన్నానని జెప్పేసి చాలా క్లియర్‌గా, చాలా ఇంటెన్సివ్‌గా నా లైఫ్‌ని నాకు వదిలేయండి. నా జీవితాన్ని నన్ను బతకనియండి అంటూ చాలా ఎమోషనల్‌గా గూడా పోస్ట్ పెట్టారు. అయితే ఈ పోస్ట్‌కి సంబంధించి పోలీసులు ఎలాగా రివర్స్ అవుతారు? దానికి సంబంధించి ఎటువంటి కేసులొస్తాయనేది ఇంకా వస్తాయి కానీ ప్రస్తుతానికి ఆమె సోషల్ మీడియా ద్వారా మాత్రమే వార్నింగ్‌లు ఇచ్చుకుంటూ వచ్చారు. ఇక లావణ్య త్రిపాఠి గారి కేసు కూడా మొన్న మనం అనుకున్నట్టు ఆ కేసు కూడా ఖచ్చితంగా బయటకొస్తది. ఆమె 11 తప్పులు ఇలా చేస్తున్నారు నా మీద. 9 రకాలుగా నన్ను హింసిస్తున్నారు. ఇలాంటి ఒక టాపిక్ మాట్లాడి ఇబ్బంది పెడుతున్నారని జెప్పేసి ఆమె మాట్లాడారు. ఏం పోతుంది అసలు ఎక్కడికి పోతున్నారు మనం? మనుషులమేనా? నిండు అసలకి చక్కగా అందరూ గూడా ఆశీర్వదించి భలే పెళ్ళయిందని జెప్పేసి అనుకోని ఖచ్చితంగా 1 వీక్ కూడా అవ్వలేదు. చాలా చక్కగా జరిగింది. ఎక్కడో కన్నడ నుంచి వచ్చిన అమ్మాయిని తెలుగింటి కోడల్లా జేసుకొని 'రష్మిక దేవరకొండ' అంటూ ముద్దుగా పిలుచుకున్న టైంలో ఆ అమ్మాయి మీద ఇలాంటి నెగెటివ్‌లేంటి? సమాజం ఎక్కడికి పోతుంది? నెగెటివ్ మీద బతికేస్తూ వ్యూస్ అనో, లేకపోతే వార్తకు సంబంధించిన రేటింగ్స్ అనో, వాటికి సంబంధించి సబ్‌స్క్రైబర్స్ వస్తున్నారని జెప్పేసి మనం ఎక్కడికి దిగజారిపోతున్నాం? ఎందుకు ఈ దిగజారుడుతనం? ఎవరి కోసం? ఎంత దూరం వెళ్తున్నారు? అనేది ఒకసారి మీరు ఆలోచించాల్సిందే. ప్రతి ఒక్కళ్ళు గూడా అలాగే ఎక్కడో బాంబే నుంచి వచ్చిన ఒక అమ్మాయి మన తెలుగింటి కోడలైంది. చక్కగా కాపురం చేసుకుంటున్నారు. వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు లీడ్ చేసుకుంటున్నారు. ఒక ఆడపిల్ల నటిగా స్టార్ట్ అయ్యి ఎన్ని రకాల ఇబ్బందుల్ని అధిగమించి ఒక హీరోయిన్ ప్లేస్‌లో నించొని, ఆ తర్వాత వాళ్ళకున్న పరిచయస్తులతోని, వాళ్ళకున్న ప్రేమ ఎవరైతే ప్రేమగా ఉంటారో వాళ్ళని హ్యాపీగా వాళ్ళు ఇద్దరు కలిసి హ్యాపీగా ఉండడానికి ఒక అగ్రీమెంట్ చేసుకొని, ఒక బంధంతో ముడిపడి పెళ్లి దాకా రావడం అనేది ఎంత పెద్ద విషయం. చివరికి అయన్నీ వచ్చిన తర్వాత కూడా వాళ్ళని ఇంకా హింసించాలనుకోవటం, మనలో కూడా అసలు కొద్దిగన్నా మానవత్వం ఉండాలి. ఇలాంటియన్నీ కూడా ఎక్కడికి పోతున్నాయి? ఎందుకు ఇలా దరిద్రంగా తయారవుతున్నారు రోజు రోజుకనేది అసలు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోతుంది. ఎంత సోషల్ మీడియా ఎంత విచ్చలవిడిగా ఉన్నా కూడా ఇలా చేస్తారా? ఆడపిల్లల్ని ఇంత ఏడిపిస్తారా? ఆ పాపం ఆ ఉసురు ఊరికే కొట్టుకుంటదా? ఆలోచించండి ఒకసారి. మనకేదో ఛానెల్ ఉంది కదా! అని నేను మాట్లాడట్లా. చాలా ఆవేదనతో మాట్లాడుతున్నాను. రోజుకొక కేసు, రోజుకొకలాగా. ఇలానా మీరు చేసేది? ఆడపిల్లలన్నట్టుగా మీ ఇంట్లో కూడా అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు అందరూ ఉంటారు కదా! ఎందుకు వాళ్ళనింత ఇబ్బంది పెట్టడం? ఎవరి దారిన వాళ్ళని వదిలేయొచ్చు కదా! ఏముంది కదా! ఒక మెసేజ్ పెట్టేయటమే అనుకుంటున్నారేమో. ఖచ్చితంగా మీ అందరికి అది ఖచ్చితంగా వెనక్కొస్తది.
ఖచ్చితంగా ప్రతి ఒక్క దానికి మనం చేసే ప్రతి ఒక్క పనికి ప్రతిచర్య ఉంటుంది. మనం చదువుకున్నాం, మనం మాట్లాడుకున్నాం, మనం చేసుకుంటున్నాం. ఇవన్నీ గూడా మన జీవితంలో భాగమైపోయినాయి. అట్లాంటప్పుడు దాన్ని సోషల్ మీడియాని ఎంత అందంగా వాడుకోవచ్చు, ఎన్ని రకాల కారణాలు తెలుసుకోవచ్చు. అంతేగాని విపరీతమైన నెగటివిటీతోని అసలు అహరహం బాడీ అంతా గూడా నెగెటివ్, నెగెటివ్, నెగెటివ్ అని జెప్పేసి ఆహ్వానిస్తుంది నెగటివిటీని. అలాంటి ఆహ్వానించే వాళ్ళు జాగ్రత్తగుండాలి. ప్రతి దగ్గర మనం పెట్టే మెసేజ్‌ని ఒళ్ళు దగ్గర పెట్టుకొని పెట్టాలి. మనం మాట్లాడే ప్రతి మాటని జాగ్రత్తగా మాట్లాడాలి. చూసుకోండి నేనేదో చెప్తున్నానని కాదు. ఈ ట్యాగ్ తెలుగులో వీడు ఇంతే వాగుతుంటాడులే ఏదో పాజిటివ్ అని అనుకుంటున్నారేమో. వన్ డే విల్ కమ్. డెఫినెట్‌లీ విల్ కమ్. మనం మంచి మాట్లాడితే మనం మంచే తిరిగొస్తది. మనం చెడు మాట్లాడితే చెడు 10 రకాలుగా తిరిగొస్తది. గుర్తుపెట్టుకోండి. ఈ రోజున మీడియాలో గూడా చెడు మాట్లాడే వాళ్ళందరూ గూడా ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారో మనందరం చూస్తూనే ఉన్నాం. చెడుకెప్పుడైనా అంతం తప్పదు. గుర్తుపెట్టుకోండి. చెడుగా ఉండకుండా వీలైనంతగా వాళ్ళని బతకనివ్వండి. హాయిగా ఉంచండి. వాళ్ళు గూడా మనుషులే. వాళ్ళకి అన్ని రకాల మీరెంత స్వతంత్రంగా, ఎంత హ్యాపీగా, ఎంత స్వేచ్ఛగా సోషల్ మీడియా వాడుకుంటున్నారో, అందులో మీకు కావాల్సినయన్నీ గూడా మీరు ఎలాగ చేస్తున్నారో, మిగతా అన్నీ కూడా అందరికీ అన్నీ వర్తిస్తాయి. వాళ్ళు గూడా అందరూ హ్యాపీగా ఉండాలి. వాళ్ళకి గూడా లైఫ్‌లున్నాయి. వాళ్ళది చిన్న లైఫా, పెద్ద లైఫా అనేది పక్కన బెడితే, వాళ్ళని 24 గంటలు హ్యూమిలేట్ జేయడానికి మనకి ఎటువంటి అధికారం లేదు. అదైతే మాత్రం గుర్తుపెట్టుకోండి. నేను ఈ సందర్భంగా మళ్ళీ చెప్తున్నాను. ఇలా చేసే వాళ్ళందరూ కేసుల దాకెళ్తే రేపొద్దున మీ పేర్లు, మీ మొఖాలు, మీకు సంబంధించినయన్నీ గనక పేపర్‌లో పడానో, లేకపోతే ఏ టీవీలో పడి, ఏ ఇన్‌స్టాగ్రామ్, సోషల్ మీడియాలో మీరు చేసిన వెధవ పనులన్నీ బయటకొచ్చిన రోజున మీ ఫ్యామిలీ అంతా కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేసుకుంటది. అది మీ ఫ్యామిలీ అంతా అరే! వీడేంటి మన ఇంట్లో ఉండి, అరే! వీడు మెసేజ్‌లు ఇలా పెట్టాడు, అలా పెట్టాడు అని చెప్పి రేపొద్దున మీకు కూడా వస్తది. మీ అమ్మ, నాన్నలు తల వంచుకునే పరిస్థితొస్తది. మీ కుటుంబ సభ్యులు తల వంచుకునే పరిస్థితొస్తది. చూసుకోండి. ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. కొత్తగా పెళ్ళయిందమ్మా జంట మీకు. మీరు ఇట్లాంటి వాటిలో ఇంకా వీలైనంతగా వదిలించుకోవాలని ఉంటది కానీ, మీరు గూడా ఇలా వచ్చి రోడ్డు మీదకొచ్చి మాటాలని, సోషల్ మీడియాలోకొచ్చి ఇలా పోస్టులు పెట్టాలని ఎవరికీ ఉండదు. అనుకోని కారణాల వల్ల, అన్‌ఫార్చునేట్ థింగ్ వల్ల ఇలా జరిగుండొచ్చు. మీరు వీటన్నిటిని కూడా ఇక నుంచి ఎప్పుడైతే మనం పబ్లిక్ ప్లాట్‌ఫామ్‌లోకొస్తామో, పబ్లిక్ ఫిగర్‌గా మనం సినిమా ఆర్టిస్ట్‌లుగా ఉంటామో, ఇవన్నీ సహజంగానే ఉంటాయి. కానీ వాటన్నిటికీ ఒక లిమిట్ ఉంటది. ఒక పరిమితి ఉంటది. ఆ పరిమితి దాటిపోయినప్పుడు మీరు నిజంగా బయటకొచ్చి మంచి పని చేశారు. మీరు బయటకొచ్చి చాలామందికి చాలా ఉపయోగకరమైన మాటలు మాట్లాడుతున్నారు. మీ ద్వారా ధైర్యంగా ఎంతోమంది ఆడపిల్లలు బయటకొచ్చి మాకిలా అన్యాయం జరిగిందని చెప్తున్నారు. ఇది చాలా మంచి విషయం. చూడటానికి చాలా బ్యాడ్‌గా మీరందరూ ఫీల్ అవుతున్నారు కానీ ఏం పర్లేదు. చెడుతోనే అతి త్వరలోనే ఎళ్ళిపోతది. చెడనేది ఎంతసేపు ఉండదు. ముందు అలా కనబడిద్ది గానీ చెడు అది ఇమ్మీడియేట్‌గా ఎళ్ళిపోతుంటది. చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు. ఇలాంటి మరిన్ని వీడియోస్‌తో ఇంట్రెస్టింగ్ టాపిక్స్‌తో మీ ముందుకొస్తాను. నేను మీ శివ మల్లాల.